Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాజకీయం హీట్ ఎక్కింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్లు నెల వసూళ్లకు పాల్పడింది మీరంటే మీరని, దమ్ముంటే నిరూపించాలని ఒకరిపై మరొకరు ఛాలెంజ్ విసురుతున్నారు. అయితే ధర్మపురిలో ఇసుక ట్రాక్టర్ల నుంచి నెలకు 8,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని కొప్పుల ఆరోపించారు. అందులో సిఐ, ఎస్ఐకి 5,000, అడ్లూరికి 3,000 చొప్పున చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు. పంపకాలు పిఎల్ఎం పెట్టి వసూలు చేసే నేచర్ మాది కాదు. ఈశ్వర్ మంచొచ్చాడు, నరసింహస్వామి దేవుని నమ్ముకున్న ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు జవాబుదారీగా పనిచేస్తాం తప్ప నీలాగా నువ్వు ఏ విధమైన మాటలకు మాట్లాడుతున్నావో అది సరియైన మాటలు కాదు. నీ పద్ధతి మార్చుకో. ఎక్కడ కూడా ఒక్క ఇసుకకు సంబంధించిన ఒక్క వ్యక్తితోనైనా, ఇసుక ట్రాక్టర్తో కానీ ఇసుక వ్యాపారం చేసుకుని చిరు వ్యాపారులు పాపం పొట్టచితలు పట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. లక్ష్మణ్ కుమార్ అన్న మాకు మాట విధంగా మా అన్న చేయబట్టి మాకు ఆధారం దొరుకుతుంది, అన్న చేయబట్టి మాకు మేము ఇంత జీవనోపాధి చేసుకుంటున్న విధంగా వాళ్ళు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అయినా కూడా నీ బుద్ధి మారకపోతే ఇక ధర్మపురి ప్రజలే నీకు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎట్లా బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్తారు. కొప్పుల ఈశ్వర్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణను నిరూపించాలని ప్రతి సవాల్ విసిరారు. తాను పిఏలను పెట్టుకొని వసూళ్లు చేసే నైజం కాదని అన్నారు. తాను ఒక్క ట్రాక్టర్ నుంచైనా డబ్బులు వసూలు చేసినట్లు నిరూపించాలని అన్నారు. షేర్లు, పంపకాలు పిఎల్ఎం పెట్టి వసూలు చేసే నేచర్ మాది కాదు. ఈశ్వర్ మంచొచ్చాడు, నరసింహస్వామి దేవుని నమ్ముకున్న ఓడిన గెలిచిన ప్రజల మధ్యలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు జవాబుదారీగా పనిచేస్తాం తప్ప నీలాగా నువ్వు ఏ విధమైన మాటలకు మాట్లాడుతున్నావో అది సరియైన మాటలు కాదు. నీ పద్ధతి మార్చుకో. ఎక్కడ కూడా ఒక్క ఇసుకకు సంబంధించిన ఒక్క వ్యక్తితోనైనా, ఇసుక ట్రాక్టర్తో కానీ ఇసుక వ్యాపారం చేసుకుని చిరు వ్యాపారులు పాపం పొట్టచితలు పట్టుకుని వ్యాపారం చేస్తున్నాం. లక్ష్మణ్ కుమార్ అన్న మాకు మాట విధంగా మా అన్న చేయబట్టి మాకు ఆధారం దొరుకుతుంది, అన్న చేయబట్టి మాకు మేము ఇంత జీవనోపాధి చేసుకుంటున్న విధంగా వాళ్ళు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక అయినా కూడా నీ బుద్ధి మారకపోతే ఇక ధర్మపురి ప్రజలే నీకు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎట్లా బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్తారు. కొప్పుల అడ్లూరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ధర్మపురి రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రజెంట్ ధర్మపురిలో మనం చూస్తున్నాము అడ్లూరి లక్ష్మణ్ అండ్ మాజీ మంత్రి కొప్పుల ఇద్దరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. అసలు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అండ్ అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ధర్మపురి నియోజకవర్గం లోపల ఇప్పుడు ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తర్వాత మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య ఇసుక వివాదం పైన ఇటు మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ధర్మపురి క్షేత్రం సంబంధించి మొత్తం గోదావరి తీరం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడి నుంచి ఇసుక వ్యాపారం నడుస్తుంది. గత బీఆర్ఎస్ హయాం లోపల 10 సంవత్సరాల లోపల పెద్ద ఎత్తున కూడా ఇసుక దోపిడీ జరిగినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తాజాగా మొదట కొప్పుల ఈశ్వరు ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పైన ఇసుక పూర్తిగా ఇటు మొత్తం కూడా అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ నుంచి దాదాపుగా 5,000 రూపాయల వరకు కూడా నెలకు డబ్బులు వసూలు చేస్తున్నారు. దీని నుంచి ఇటు పోలీస్ స్టేషన్ సిఐకి, తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కమిషన్ రూపం లోపల వెళ్తున్నది. ఇట్లా నిత్యం గోదావరి నది తీరం లోపల ధర్మపురి లోపల పెద్ద ఎత్తున కూడా వేలాది ట్రాక్టర్లు ఇసుక జరుగుతుంది కాబట్టి దీని నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు కమిషన్లే ప్రతి నెల వస్తున్నాయి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అని చెప్పి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరు ఆరోపించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తాజాగా దీనిపైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా రెస్పాండ్ అయ్యి తాను ఎలాంటి కమిషన్లు కూడా తీసుకోవడం లేదు, ఒకవేళ కమిషన్లు తీసుకున్నట్టు కూడా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలని చెప్పి ఇటు బాజాప్తా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ గోదావరి నది తీరము పూర్తిగా ఇసుక ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల కోసము, తర్వాత అక్కడ ఉన్నటువంటి
ఆ ఇసుక వ్యాపారం చేసేటువంటి వారు రిక్వెస్ట్ చేయడం వల్ల కొట్టుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. దీనిపైన ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి మామూలు కానీ తాను తీసుకున్నట్లయితే తన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే నిరూపించాలని అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల దాచుకోవడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు కేవలం రాజకీయ పబ్బం కోసం మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.